వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. హద్దులు మీరుతున్న జడ శ్రావణ్ అంటే ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు, చర్చా వేదికల్లో విపరీతంగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తి జడా శ్రావణ్ గారు. ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు, తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి పోరాటం చేయొచ్చు, లేదా ప్రధానమంత్రి అవ్వాలని చెప్పేసి పోరాటం చేయొచ్చు. దాంట్లో ఎలాంటి తప్పు లేదు. ఎందుకంటే భారత రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు అనమాట. అయితే హద్దులు మీరి విమర్శలు చేయటం అనేది దాన్ని ఏ విధంగా ప్రజలు స్వాగతిస్తారనేటువంటి అంశం మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈయన గతంలో జడ్జిగా పనిచేసినటువంటి వ్యక్తి. మరి వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారా లేకపోతే సస్పెండ్ అయ్యారా అనేటువంటిది పక్కన పెడితే, మొత్తానికైతే గతంలో జడ్జిగా అయితే పనిచేశారు. అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఎలాంటి డౌటు లేదు. ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నారు, అపారమైనటువంటి అనుభవం ఉంది ఆయనకి. సమాజం పట్ల ఖచ్చితమైనటువంటి అవగాహన ఉంది ఆయనకి, రాజకీయాల పట్ల కూడా అవగాహన ఉంది ఆయనకి. అంటే ఆయన రాజకీయాలు ఎక్కడా కూడా సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా రాజకీయాల పట్ల, వ్యవస్థల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే ఎందుకు ఈ మధ్య ఆయన హద్దులు మీరు మాట్లాడుతూ ఉన్నారు? ప్రత్యేకించి జనసేన అధినేతనే టార్గెట్ చేశారు. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా పొగిడినా వాళ్ళు ఫేమస్ అవుతారు, తిట్టినా వాళ్ళు ఫేమస్ అవుతారు, అందులో ఎలాంటి డౌట్ లేదనమాట. ఎందుకంటే గతంలో అనేక మంది వ్యక్తులను చూస్తే వాళ్ళు ఫేమస్ అవ్వాలంటే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే సినిమాల్లో ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఆయన పవర్ స్టార్, రాజకీయాల్లో జనసేన అధినేత, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. సో ఆయన్ని పొగిడినా ఫేమస్ అవుతారు, ఆయన్ని విపరీతంగా తిట్టినా ఫేమస్ అవుతారు, సో విమర్శించినా ఫేమస్ అవుతారు. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నడుస్తున్నటువంటి ట్రెండ్. అయితే జడా శ్రావణ్ గారు మరి ఆయన కూడా ఆ ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే జనసేన అధినేతనే టార్గెట్ చేయటం. ఆయన కేవలం ఉప ముఖ్యమంత్రి, 21 అసెంబ్లీ స్థానాలకి ఆయన అధినేత. అంటే ఆయన పార్టీ నుంచి గత ఎన్నికలు 21 మంది పోటీ చేసి 21 మంది గెలిచారు ఆయనతో. సో 21 మందికి నాయకుడు ఆయన. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి డిప్యూటీ సీఎం. మరి పదే ఆయన టార్గెట్ చేయటం. ఇటీవల కాలంలో కొన్ని ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారి దగ్గర నుంచి నెలకి ఎన్ని కోట్లు వస్తున్నాయని చెప్పేసి ఆరోపణ చేశారు. అంటే ఒక వ్యక్తి మీద నిరాధారణమైనటువంటి ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్ అనేది ఇలాంటి వ్యక్తులు. ఎందుకంటే ఈయనేమి చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు కాదు. ఇటీవల కాలంలో చాలామంది చూస్తే చదువు సంధ్య లేనటువంటి వ్యక్తులు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడి ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈయన ఆ తరహా చెందినటువంటి వ్యక్తి కాదు. ఈయన మేధావి, ఉన్నతమైనటువంటి విద్యావంతుడు. కానీ ఎందుకు ఇలా మారిపోయారు? మీ మేధస్సు ఏమైంది? మీరు చదువుకున్న చదువులు ఏమయ్యాయి? మీరు పనిచేసినటువంటి ఉన్నతమైనటువంటి వృత్తిలో పనిచేశారు గతంలో, వాటి తాలూకా అనుభవాలు ఏమైపోయాయి? సో ఏ ఆధారం లేకుండా ఒక ఉప ముఖ్యమంత్రిని నెలకిన్ని డబ్బులు ఆయనకి నెల పంపిస్తున్నారు చంద్రబాబు గారు, లోకేష్ గారు అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే మీ మీద మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు సుమోటోగా కేసు స్వీకరించలేదో ఎవరికి అర్థం కావట్లేదు. అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఒక ఉప ముఖ్యమంత్రిని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక అధికార పార్టీ నాయకుడిని నిరాధారణమైన ఆరోపణలు, నెలకి ఇన్ని కోట్ల రూపాయలు ప్రతి నెల బ్యాగులు వస్తున్నాయి ఆయనకి చంద్రబాబు గారి దగ్గర నుంచి అని చెప్పేసి మీరు మాట్లాడిన తర్వాత మీ మీద ప్రభుత్వం ఎందుకు సుమోటోగా కేసు తీసుకోలేదు అని చాలామందికి రకరకాల అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. సో దీని మీద జనసైనికులే కాదు, సామాన్య ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటికి మీ మీద సుమోటోగా కేసు తీసుకోవాలి. ఎలాంటి ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి? నిరాధారణంగా ఏ విధంగా చెప్తారు మీరు పవన్ కళ్యాణ్ గారికి ఇన్ని డబ్బులు చంద్రబాబు గారు ఇస్తున్నారని మీరు ఏ విధంగా చెప్తారు అని చెప్పేసి మీ మీద ఎందుకు డీజీపీ గారు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదో ఇప్పటికి కూడా చాలామందికి అర్థం కాని పరిస్థితి. బహుశా ఇంకా తీసుకుంటారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత, అందులో డౌట్ లేదు. అయితే మరి మీరు కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం వెనక ఉన్నటువంటి మీ వ్యూహం ఏంటి? అంటే మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ట్రిగ్గర్ చేస్తున్నారా? ఆయన వ్యూహం ప్రకారం మీరు పనిచేస్తున్నారా? సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మీకు వ్యక్తిగతంగా ఏమైనా లబ్ధి చేకూరుస్తున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ప్రజలకు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి సరే జనసేన పార్టీకి చెందినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల మీద ఇష్టానుసారంగా మాట్లాడారు, విమర్శలు చేశారు. సరే వారి విమర్శలకి ప్రతి విమర్శలు చేయొచ్చు, తప్పేం లేదు. మీది విమర్శ, మీ దృష్టిలో వాళ్ళు మిమ్మల్ని విమర్శలు చేశారు అనుకున్నారు, మీరు ప్రతి విమర్శ చేశారు.
సో పబ్లిక్ అందరికీ అర్థమవుతుంది మీరు విమర్శలు చేస్తున్నారు జనసేన అధినేతనని. కాబట్టి వాళ్ళ అధినేతని ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాల్సినటువంటి బాధ్యత, ఖండించాల్సినటువంటి బాధ్యత జనసేన వారికి కూడా ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ చైర్మన్ తమ్మినేని శివశంకర్ గారు ఆయన పెద్ద ఎత్తున మీ మీద విరుచుకుపడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు మీరు సమాధానం చెప్పకపోగా మీరు జనసేన పార్టీ ఆఫీస్కైనా వస్తాను, ఏం పీకుతారు అని చెప్పేసి మీరు మాట్లాడిన భాష ఏదైతే ఉందో నిజంగా మీరేనా ఆ భాష మాట్లాడుతుంది? అంత చదువుకున్న జడా శ్రావణ్, ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేసినటువంటి జడా శ్రావణ్ ఏం పీక్కుంటారో పీక్కోండి, జనసేన పార్టీ ఆఫీస్కి వస్తాను నేను అవసరమైతే అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే మీద అహంకారమా అమాయకత్వమా అని చెప్పేసి ప్రజలు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ స్థాయిలో మీరు మాట్లాడు తప్పలేదు, మీరంటే ఖచ్చితంగా చాలామందికి గౌరవం ఉంది, మంచి చదువుకున్నారు మీరు. కానీ ఆ చదువు ఏమైపోయింది? ఆ విఘ్నత ఏమైపోయింది మీకు? మీరేనా ఆ భాష మాట్లాడేది? అంటే ఈ రాష్ట్రంలో 100% స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఒక పార్టీ కార్యాలయం మీదకి నేను వస్తానని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారంటే, పరుష పదజాలని మీరు మాట్లాడుతున్నారంటే మీది అమాయకత్వం అని చాలామంది అనుకున్న పరిస్థితి ఉంది. మీరు సమాజం పట్ల మాట్లాడవచ్చు బాధ్యత కలిగిన వ్యక్తిగా. అసలు రాజకీయాల్లో మీరేంటి, మీరేం ప్రూవ్ చేసుకున్నారు? మీరు మంచి వక్త, ఉన్నత విద్యావంతులు. సో చాలామందికి కేసుల రూపంలో మరి మీ వల్ల సహాయం పొందిన వాళ్ళు ఉన్నారు, మీ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అది పక్కన పెడితే రాజకీయాల్లో ఏంటి మీరు? అసలు మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి జడా శ్రావణ్ గారు? మీరు గత ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసినట్టున్నారు. మీ పార్టీ తరపు నుంచి మీరే పోటీ చేశారు అభ్యర్థిగా. మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి? అంటే మనకు ప్రజలు మనకి యాక్సెప్టెన్సీ ఏ మేరకు ఇచ్చారనేది కదా మనం ముందు ఆలోచించాల్సింది. ఇప్పుడు మీరు ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉన్నారు. రాజకీయ పార్టీ అధినేత యొక్క స్థాయి ఏంటనేది ఓటర్ చెప్తాడు. ఓటుని బేస్ చేసుకునే ఆ పార్టీకి సంబంధించిన నాయకుడికో లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన అధినేతకో వారికి ఉన్నటువంటి విలువ ఏంటి రాజకీయాల్లో అనేది మీకు వచ్చిన ఓట్లను బట్టి డిసైడ్ అవుతుంది. మీరు ఇన్ని మాటలు మాట్లాడారు, ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. అసలు ఆ రోజుకో ఒక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కదా. మీకు వచ్చిన ఓట్లన్నీ చూద్దాం. అంటే మీరు మొన్న మంగళగిరి అసెంబ్లీ నుంచి అయితే పోటీ చేసినట్టు నాకైతే గుర్తు. బహుశా మీకు ఎన్ని వేల ఓట్లు వచ్చినాయో ఒకసారి చూద్దాం, లైవ్లో కూడా అందరూ చూస్తారు. మంగళగిరి 2024 ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు. బహుశా ఇప్పుడు మీ అందరికీ డౌట్ అవచ్చు, జడా శ్రావణ్ గారు ఎక్కడున్నారు, ఎన్ని వేల ఓట్లు వచ్చి ఉంటాయి? బహుశా 2వ ప్లేస్కి వచ్చారా, 3వ ప్లేస్కి వచ్చారు? ఎందుకంటే మొదటి ప్లేస్ నారా లోకేష్ గారికి వచ్చింది. ఆయన మంచి మెజార్టీతోటి మంగళగిరి నుంచి గత ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీకి వెళ్ళారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విద్యాశాఖ, ఐటీ శాఖల మంత్రిగా ఉన్నారు. పోనీ ఆ తర్వాత ప్లేస్ వైఎస్ఆర్సీపీకి వచ్చింది. పోనీ ఆ తర్వాత ప్లేస్ ఏమైనా వచ్చిందా చూద్దాం. జడా శ్రావణ్ గారు మీరు ఎక్కడున్నారు? ఒకసారి చదువుదాం. అసలు క్యాండిడేట్స్ కూరపాటి సుబ్బారావు గారు అంట, బహుజన సమాజ్ పార్టీ 971 కోట్లు వచ్చినాయి ఆయనకి. ఓ సూపర్. జొన్నా శివశంకర్రావు గారు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా 2600 ఓట్లు వచ్చినాయి ఆయనకి. అద్భుతం, బాగా వచ్చినట్టే 2000 అంటే. నారా లోకేష్ ఈయన గెలిచింది, ప్రస్తుతం మన ఐటీ శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి. ఈయనకు వచ్చిన ఓట్లు చూడండి, 165,512 అద్భుతమైనటువంటి ఓట్లు వచ్చాయి ఆయనకి. 165,000 ఓట్లు. తర్వాత మురుగుడు లావణ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 75,352 ఓట్లు వచ్చాయి. జడా శ్రావణ్ గారు ఎక్కడ కనపట్టలేదు. అన్నపురెడ్డి కృష్ణారెడ్డి స్టూడెంట్ యునైటెడ్ ఫర్ నేషన్ పార్టీ 163. మరి ఈ పార్టీలు ఏవో కూడా మనకు తెలియదు, అయినా 163 వచ్చినాయి ఇక్కడ. అబ్దుల్ గఫర్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 103 ఓట్లు వచ్చినాయి ఈయనకి. కంచర్ల మేరీ శైలజ తెలుగు విజయం పార్టీ 40 ఓట్లు వచ్చాయి. తర్వాత కాకి వెంకట్రావు ఇండియన్ లేబర్ పార్టీ, ఈయనకు 19 ఓట్లు వచ్చాయి. కొసనం శ్రీనివాసరావు జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీ సూపర్ 37 ఓట్లు వచ్చాయి. గుర్రం రామారావు ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ 29 ఓట్లు వచ్చాయి. జంజనం కోటేశ్వరరావు గారు తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ 41 ఓట్లు వచ్చాయి. ఈయన ఎక్కడున్నారు జడా శ్రావణ్ గారు?
తమ్మిశెట్టి కోటమ్మ నేషనల్ నవక్రాంతి పార్టీ 44 ఓట్లు, పూసల వెంకటకృష్ణయ్య మనదేశం పార్టీ 43, బోడే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీ 369, రావు సుబ్రహ్మణ్యం నవతరం పార్టీ 1048, వెంకట నాగలక్ష్మి దేశు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా 190 ఓట్లు. ఇక్కడ ఉన్నారు శ్రావణ్ కుమార్ జడా, చూసారా అందరూ చూడండి. శ్రావణ్ కుమార్ జడా ఎన్ని వేల ఓట్లు వచ్చింది చూద్దాం. జై భీమ్రావు భారత్ పార్టీ 413 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తే జడా శ్రావణ్ కుమార్ గారికి వచ్చిన ఓట్లు జై భీమ్రావు పార్టీ, జై భీమ్రావు భారత్ పార్టీ, ఆయన అధినేతగా ఉన్నారు ఈ పార్టీకి. ఆయనకు వచ్చిన ఓట్లు 413. 413 ఓట్లు వచ్చినటువంటి జడా శ్రావణ్ కుమార్ గారు జనసేన పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్తామంటున్నారు. ఏం పీక్కుండా అంటున్నారు. అసలు మామూలుగా ఆయన భాష మారిపోయింది. ఎందుకు ఎలా మారిపోయిందో అర్థం కావట్లేదు. చాలా మంచి ఉన్నత విద్యావంతుడు ఆయన. అంటే ఇక్కడ ఓట్ల గురించి చర్చించకూడదు. బట్ కాకపోతే ఏంటంటే ముందు మీరు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ తెచ్చుకోండి. 30,000 ఓట్లు తెచ్చుకోండి. అంటే 30,000 మంది ఓటర్లు మీకు మద్దతుగా ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. తప్పులేదు. 413 ఓట్లు వచ్చినటువంటి మీరు ఓ పార్టీ కార్యాలయం మీదకి వెళ్తానంటాము, ఆ పార్టీ అధినేతని వాళ్ళ బ్రదర్ని మరి అక్కడ కార్పొరేషన్ చైర్మన్ని ఇష్టానుసారంగా మాట్లాడటం, మీరు వార్నింగ్లు ఇవ్వటం, మీ ప్రశ్నలకు వాళ్ళు సమాధానాలు చెప్పాలని అడగటం, ఇది ఎంతవరకు కరెక్ట్ జడా శ్రావణ్ గారు? ఈ 413 మందిని తీసుకుని వెళ్తారా జనసేన పార్టీ ఆఫీస్ మీదకి? అలా వెళ్తే మరి ఆ పార్టీకి కనీసం 20 లక్షల పైన ఓట్లు పడి ఉంటాయిగా. మరి ఆ 20 లక్షల మంది రావాలిగా మీ మీద గొడవకి. అంటే మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు మనల్ని ఏం మాట్లాడతారనేది కూడా తెలుసుకొని మాట్లాడాలి. మీకు వచ్చిన ఓట్లు 413, మీరు మాట్లాడే మాటలు ఏంటి? నాకు తెలిసి ఈ 413 ఓట్లు కూడా ఇందులో ప్యూర్గా మీకే వేసారా లేకపోతే వేరే పార్టీకి వేయబోయి మీకు వేసారా అనేది కూడా డౌట్ ఉంది. సరే, ఏదైతేనే మీరు 413 ఓట్లు సాధించడం అనేది గొప్ప విషయమే, తప్పేం లేదు. ఆ 413 మందికి మీరు ప్రతినిధి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఆ 413 మంది యొక్క భవిష్యత్తు మీ చేతిలో ఉంది. మిమ్మల్ని నమ్ముకున్నారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయండి. ఇకపోతే ఇక జడా శ్రావణ్ గారు ఈ విధంగా ఒక డిప్యూటీ సీఎంని టార్గెట్ చేయటం అనేది ఆయన వెనక ఎవరన్నా ఉండి నడిపిస్తున్నారేమో అనేటువంటి ఒక ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో కలుగుతుందని అయితే స్పష్టంగా చెప్పొచ్చు.